స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ 28 శనివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభానష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. ఆర్థికంగా కలిసొస్తుంది. ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారం బాగా కలిసొస్తుంది. పక్కనే ఉండి ఆటంకపరిచేవారుంటారు. చెంచలతో రానియకుండా లక్ష్యాన్ని చేరే క్రమంలో ఏకాగ్రత చాలా అవసరం. పనుల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. మీకు శృంగారపరంగా ప్రత్యేకమైన రోజు. ఈ సీజన్లో మీరు మీ ప్రేమ వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రజలు ఈ రోజున చాలా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం అదనపు వ్యాపారం చేయాల్సి ఉంటుంది. కొంతమంది తమ ప్రేమ వ్యవహారాలను వివాహంగా మార్చుకోవడానికి ప్రయత్నించరు. భయాందోళన కారణంగా పనిలో వేగం మందగించవచ్చు. అనవసర ఖర్చు పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగుంటారు. శుభవార్తలు వింటారు. అప్పు నుండి బయటపడే పరిస్థితులు రావచ్చు. వివాదానికి దూరంగా ఉండండి. చేపట్టిన పనిని ఎలాగైనా పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయొద్దు. ప్రస్తుతానికి నూతన పెట్టుబడుల విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. వ్యాపారస్తులు విజయం సాధిస్తారు. కొత్త ప్రణాళికను అమలు చేయొచ్చు. అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆకస్మిక లాభాలుంటాయి. భయాందోళన కారణంగా పనిలో వేగం మందగించవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. శ్రీరామరక్ష స్తోత్రాలు పఠించండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయి మరియు రుచిగల పదార్థాలు పంపిణీ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.